హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్. సో అందరు బాగున్నారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మీరు తమిళ చూస్తారు కదా, మనకైతే జస్ట్ ఒక్క ఇంటర్వ్యూ తోటి అయితే మనకు నీట్ వరంగల్ అయితే మనకు ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో మంచిగా ఈసీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే గుడ్ ఆపర్చునిటీ అనమాట. సో ఇప్పుడు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ఏమి ఉద్యోగాలు ఉన్నాయి, మరి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవచ్చు, ఎగ్జామ్ ఉంటుందా ఉండదా, మరి జస్ట్ మనకు ఏ విధంగా వీళ్ళు ఆన్బోర్డ్ చేసుకుంటున్నారు అన్నది ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తప్పకుండా ఆ వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి, స్కిప్ చేయకుండా. మంచి ఆపర్చునిటీ ఉంటుంది. ఎవరైతే బీటెక్ లో ఈసీ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మంచి ఛాన్స్. సో చూద్దాం. మరి మీకు అందరికి తెలుసు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్, నీట్ వరంగల్ అంటారు కదా. సో మనకు అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఇన్స్టిట్యూట్ లో జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులు అయితే ఉన్నాయి కదా, వీటికి సంబంధించి మనకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో చూద్దాం మరి ఇప్పుడు ఆ ఉద్యోగాలు ఏంటి, మరి ఏ విధంగా వీళ్ళని అయితే ఆన్బోర్డ్ చేస్తున్నారు, ఆ డీటెయిల్స్ అయితే ఒకసారి చూసుకుంటే మనకు నిట్ వరంగల్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నిట్ మనకి వరంగల్లో ఉంది. సో దీనిలో వచ్చేసి మనకు పోస్టులు చూసుకుంటే మరి ఏం పోస్ట్ కంటే జూనియర్ రీసెర్చ్ ఫెలో అనమాట. దీనికైతే వీళ్ళు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి. సో దీనికి మరి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ చూసుకుంటే అర్హత ఏమి ఉండాలంటే మనకు వచ్చేసి గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లో అయితే మనకు ఈ యొక్క ఇంజనీరింగ్ లో బీఈ కానీ బీటెక్ కానీ పూర్తి చేసి ఉండాలి. కనీసం 60 మార్కులు అంటే 60% లేదా 6.5% జీపీఏ ఉంటుంది కదా, సిజిపిఏ. సో ఇదైతే సాధించి ఉండాలి. సో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మీరైతే ఇంజనీరింగ్ డిగ్రీ ఉండాలి. అది ఎందులో మరి ఓకేనా, ఈసీఈ ఓకేనా. ఇది మనకు బీఈ కానీ లేదనుకుంటే బీటెక్. సో ఈ రెండిట్లలో ఈ యొక్క కోర్సులో అయితే మీరు డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. అది మళ్ళా మనకి ఎంత ఉండాలి, మీరు పర్సంటేజ్ కూడా ఇచ్చారు మనకు, కనీసం 60 మార్కులతోటైనా పాస్ అయి ఉండాలి. అంటే 60% మార్క్స్, లేదనుకుంటే 6.5 సిజిపిఏ ఓకేనా. సో ఈ గ్రేడ్ తోటైనా మీరు పాస్ అయి ఉండాలి. వాళ్ళు మాత్రమే ఈ యొక్క ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్. అది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఏజ్ విషయానికి వస్తే మనకి ఇక్కడ ఏజ్ చూస్తే ఎంత ఇచ్చారంటే యాజ్ పర్ నోటిఫికేషన్ ప్రకారం అయితే మనకు 30 years ఇచ్చారు, గుర్తుపెట్టుకోండి. సో 30 సంవత్సరాలు అయితే మనకి ఏజ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎస్సీ ఎస్టీలకు ఒక 5 ఏళ్ళు ఉంటాయి. ఓబీసీలకు వచ్చేసి మనకు 3 years ఎక్స్టెన్షన్ ఉంటుంది. అదేవిధంగా పీడబ్ల్యూ అభ్యర్థులకు వచ్చేసి 10 సంవత్సరాలు అయితే సడలింపు ఉంటుంది. అంటే మనకు యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే మనకు కొంచెం ఏజ్ సడలింపు అయితే ఉంటుంది. సో అది గుర్తుపెట్టుకోవాలి మనకు. సో ఎస్సీ ఎస్టీలకు 5 years ఉంటాయి, బీసీ వాళ్ళకి 3 years ఉంటాయి, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వచ్చేసి 10 years అయితే ఎక్స్టెన్షన్ ఉంటుంది. సో 30+ మీకు ఉన్నటువంటి ఏజ్ సడలింపు మీకు ఏజ్ వర్తిస్తుంది, దాంతో పాటుగా అది వర్తిస్తుంది. సో దాని బేస్ మీద అయితే మీరు చూసుకొని అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు ఓకేనా. సో అప్లికేషన్ వచ్చేసి మనకు ఆన్లైన్ మోడ్ అయితే అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఆఫ్లైన్ అయితే కాదు, ఆన్లైన్ మోడ్లో మీరు అప్లికేషన్ చేయాలి, అదొక మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఆన్లైన్ అప్లికేషన్ అనమాట ఓకేనా. అప్లికేషన్ వచ్చేసి మనకు కంప్లీట్గా ఆన్లైన్లో అప్లికేషన్ చేయాలి. సో అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే మనకు ఎలాంటి ఫీ అయితే లేదు. సో నో ఫీ అనమాట, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఫీ లేదు ఇక్కడ, మనకు ఎలాంటి ఫీజు లేదు, అంతా ఫ్రీగానే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి మరి చివరి తేదీ చూసుకుంటే ఏ డేట్లో మనం అప్లికేషన్ చేసుకోవచ్చు అనుకుంటే, లాస్ట్ డేట్ చూసుకుంటే మనకు వచ్చేసి సో మనకు May 25 ఓకేనా. May 25 లోపు అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలకైతే, గుర్తుపెట్టుకోండి. సో అదే విధంగా వచ్చేసి మనకు ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఓకేనా. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకు వచ్చేసి మీరు అప్లికేషన్ చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ అనేది స్క్రీనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే చాలా మంది అప్లికేషన్ చేస్తారు. సో ఇవన్నిటిని కూడా వీళ్ళు స్క్రీనింగ్ తీస్తారు. స్క్రీనింగ్ తీసిన తర్వాత డైరెక్ట్ మనకు ఇంటర్వ్యూ త్రూ మనకైతే వీళ్ళని అయితే ఆన్బోర్డ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో ఎలాంటి ఎగ్జామ్ లేదు, మీరు అప్లికేషన్ చేసిన తర్వాత అప్లికేషన్ అనేది స్క్రూటినీ అంటే స్క్రీనింగ్ చేసేసి మెరిట్లో ఉన్న వాళ్ళకైతే డైరెక్ట్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి వాళ్ళని అయితే వీళ్ళు ఆన్బోర్డ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో ఎలాంటి ఎగ్జామ్ అయితే లేదు, గుర్తుపెట్టుకోండి. సో దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా ఉంది. సో ఇందులోకి వెళ్ళి మీరు అయితే అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. సో వెబ్సైట్ లింక్ వచ్చేసి మనకు nitw.ac.in. సో ఈ యొక్క వెబ్సైట్ని అయితే సందర్శించండి. సో ఇందులోకి వెళ్ళి అయితే మీరు May 25 లోపు అయితే అప్లికేషన్ చేసుకోండి. నేను ఇంత ముందుకు చెప్పినటువంటి క్వాలిఫికేషన్స్ అయితే ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. సో కంపల్సరీ ఏదైనా యూనివర్సిటీ నుంచి మనకు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ లో బీఈ కానీ బీటెక్ కానీ 60% మార్కులతోనే పాస్ అయి ఉండాలి, లేదంటే 6.5 సిజిపిఏ తోటి పాస్ అయిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్, వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోవచ్చు. సో గుర్తుపెట్టుకోండి, మరి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు తప్పకుండా అప్లికేషన్ చేయండి. సో ఎలాంటి ఎగ్జామ్ లేదు కాబట్టి మంచి ఆపర్చునిటీ ఛాన్స్ అనమాట. డైరెక్ట్ మనకు అప్లికేషన్ చేస్తాం, మెరిట్ తీస్తారు, ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు కాబట్టి గుడ్ ఛాన్స్, అస్సలు మిస్ అవ్వద్దు. ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి.
సో ఇది ఇన్ఫర్మేషన్. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.